హాయ్ అందరికి ఈరోజు ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. అలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని ధనియాలు తీసుకొని అలా చేతులతో నలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా నలుపుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత చికెన్ కారం వేసుకోవాలి. తగినంత మీకు కావాల్సిన వేసుకోవాలి. అలా వెల్లుల్లి వేసుకొని కొన్ని కలపాకు వేసుకొని చేతులు బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా మనం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్కి పట్టాలి కదా. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అలా తీసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం లైట్గా అలా విడగొట్టుకొని వేసుకుంటే నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అయిన తర్వాత గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టుకొని వేగిన పకోడీ తీసుకొని అందులో వేసుకొని చేస్తుంటే తినాలనిపిస్తుంది. కానీ అలా వేసుకున్న తర్వాత చూడండి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవుతూనే క్రంచీగా టేస్టీగా బాగుంటుంది. అలా అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని చల్లుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.